హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్. ఇదైతే సొరకాయ పచ్చిమిర్చి కూర అండి. చపాతీలకి జొన్న రొట్టెలకి మస్తు ఉంటుంది. అన్నంలోకి కూడా తినవచ్చు, కానీ రొట్టెలకే మస్తు ఉంటుందండి ఈ కూర. మా చిన్నప్పుడు మా అమ్మ తయారు చేసేది ఇట్లా సొరకాయ పచ్చిమిర్చి. దీని తయారీ విధానం చూద్దామా మరి. దీనికోసం ఇక్కడ నేను సొరకాయని ఇట్లా మీద పొట్టు తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కల్ని వేసుకొని ఒక 10 నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. సొరకాయ కూరలో ఎక్కువ ఉప్పు పట్టదండి. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం కోసం ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన కూరలో ఈ పేస్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. మనం ముందు కొంచెం వేసుకున్నాం కదా. ఈ సొరకాయ కూరలో అస్సలు ఎక్కువగా ఉప్పు పట్టదు, కొంచెమే పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. చివరిలో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే జొన్న రొట్టెలోకి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చిమిర్చి కూర రెడీ అయిపోయిందండి. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం అస్సలు మర్చిపోకండి.